షాక్ అయితే తగిలిందనమాట తిరుమల భక్తులకు ఊహించిన షాక్ అయితే తగిలింది. ఎస్ఎస్డి టోకెన్లు రద్దు అయితే చేస్తున్నారనమాట. సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు పోటెత్తే భక్తులు రద్దీ దృష్ట్యా టీటీడీ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. మే 1 నుంచి వీఐపీ దర్శనాలతో పాటు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసి వైకుంఠ ఏకాదశి సందర్భంగా అనుసరించిన నమూనాను అమలు చేయాలని భావిస్తుంది. దీనిపై టీటీడీ ఉన్నతాధికారులు గత 3 ఏళ్లుగా వేసవి కాల డేటాను విశ్లేషిస్తున్నారు. 3 ఏళ్ల గణాంకాల ప్రకారం మే, జూన్, జూలై నెలల్లో ప్రతి నెల సగటున 23-24 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం వీఐపీ దర్శనాలకు రోజు 2-3 గంటల సమయం కేటాయిస్తున్నారు. ఈ సమయంలో 3,800 మంది వీఐపీలు మాత్రమే స్వామిని దర్శించుకుంటున్నారు. ఈ 3 గంటల సమయాన్ని సామాన్యులకు కేటాయిస్తే ఏకంగా 15,000 మందికి దర్శన భాగ్యం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ గణాంకాలను బేరీజు వేసుకుంటున్న బోర్డు వేసవిలో వీఐపీ దర్శనాలను రద్దు చేయడమే సరైన చర్యగా భావిస్తుంది. ప్రస్తుతం ఎస్ఎస్డి విధానంలో దర్శనానికి 22-23 గంటల పాటు నిరీక్షించాల్సి వస్తుంది. వివిధ దర్శనాల కేటగిరీలన్నింటినీ కూడా పక్కన పెట్టి వైకుంఠం ఏకాదశి తరహా విధానాన్ని అమలు చేయడం ద్వారా నిరీక్షణ సమయం 8 నుంచి 12 గంటల వరకు తగ్గించవచ్చు అని చెప్పేసి అధికారుల అంచనా. ఈ పద్ధతిలో రోజుకు సగటున 80,000 మందికి స్వామివారిని దర్శన భాగ్యం కల్పించవచ్చని భావిస్తూ ఉన్నారన్నమాట. సో ఈ విధంగా వీఐపీ దర్శనాలు అదేవిధంగా ఎస్ఎస్డి టోకెన్ రెండు కూడా రద్దు చేయాలని చెప్పేసి భావిస్తున్నారు మే 1 నుంచి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.